గురువు గారు తాగడానికి చెరువు నుంచి కొన్ని నీళ్లు తీసుకురా అని తన శిష్యుడికి చెప్తాడు. అప్పుడు అతడు వెళ్ళి ఒక పాత్రలో నీరు తెస్తే అది చెరువు నుంచి తెచ్చినందువల్ల బురదగా ఉంటాయి ఆ నీళ్ళన్నీ. కొద్దిసేపు అయితే తేరుతాయని అలాగే పెడతాడు. అయినా కావు. మరీ ఇంకొంతసేపు పెడితే అప్పుడు కొన్ని నీళ్లు తేరుతాయి. అప్పుడు వాటిని తీసుకుని గురువు గారికి ఇస్తారు. గమనించావా నువ్వు? కొద్దిసేపు ఏమి చేయకపోతే ఆ నీళ్లు కిందికి చెత్తంతా పోయి మంచి నీళ్లు పైకి వచ్చాయి. మన మనసు కూడా అంతే. నీకు ఎప్పుడైనా ఆందోళన, ఎవరి మీదైనా కోపం, ద్వేషం, బాధ కలిగినప్పుడు, నీ మనసు ప్రశాంతంగా లేనప్పుడు నువ్వేమీ చెయ్యక్కర్లేదు. కాసేపు అలాగ ప్రశాంతంగా కూర్చో, ఏమీ ఆలోచించకు. అప్పుడు నీలోని చెత్త, కోపం, ద్వేషం అంతా కిందికి వెళ్ళిపోయి పైన మనం హృదయం అంతా మంచిగా మారుతుంది అని చెప్తాడు. నిజమే కదా? మన అనుకున్న వాళ్ళు మనకు లేకపోతే మనల్ని మనం ఎంత ప్రేమించుకున్నా మన కష్టాలను మనం ఓదార్చుకోలేము, మన కష్టాలను మనం తీర్చుకోలేము, మనల్ని మనం కౌగలించుకోలేము. అంతే కదా? ఎప్పుడైనా అవతలి వాళ్ళు, మన ఇష్టమైన వాళ్ళు, మన స్నేహితులు మనకు ఉండాలి. ఇలాంటి వాళ్ళందరూ ఉండాలి అంటే మీరు అందరితో బాగా ఉండాలి. అప్పుడు మనం కూడా అందరితో కలిసిమెలిసి హ్యాపీగా ఉండగలుగుతాం. ఆవేశంలో ఏవేవో నిర్ణయాలు తీసుకుని ఆ బంధాలని పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రావు. అందుకే ఎప్పుడైనా మీకు కోపం వచ్చినప్పుడు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోండి. తర్వాత ఆ బంధము మీ దగ్గరగానే ఉంటుంది.